మైనారిటీ వర్గాలకు న్యాయం జరగాలనే చేస్తున్నాను ఈ పోరాటం. మనకు పదవులు కావాలని దిక్కుమాలు పదవుల గురించి మనమే వెళ్ళటం లేదు. క్రైస్తవులందరికీ, భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరికీ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, మమ్మల్ని తిట్టేవాళ్ళు, మమ్మల్ని ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు, అన్ని క్రైస్తవ్యాలకే. క్రైస్తవులు వెళ్ళొచ్చా అండి? క్రైస్తవులు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకూడదా? అధికారుల దగ్గరికి వెళ్ళకూడదా? మనం తండ్రిని ప్రార్థించాలి. తండ్రే మనకు అన్నీ చూస్తాడు. నువ్వు భూమిని పండించకు, తండ్రిని ప్రార్థించు. కూడు నీకు ఒక గిన్నెతో అక్కడ పెడతాడు దేవుడు. మరి కనీస జ్ఞానం లేదురా? ఏం మాట్లాడతారు మీరు? మనకు హక్కులు వెళ్ళొద్దా? పౌలు గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఎందుకు వెళ్ళారో తెలుసా? తీయండి రెఫరెన్స్. ప్రారంభ శతాబ్దంలో దేవుని కోసం, క్రైస్తవ హక్కుల కోసం, క్రైస్తవ్యం కోసం పోరాడిన మహనీయుడు ఆయన చరిత్ర తెలియదు, బైబిల్లో ఆయన గురించి ఏమి రాయబడిందో తెలియదు. ఓనమహ తెలియని గుంట వెదవరు, బొడ్డోడని చిన్న గుంటలో వాడు బైబిల్ మాట్లాడుతున్నాడు అంటే వాడికి ఏం బైబిల్ తెలుసండి వాడికి? ఏమంటున్నాడు? అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 25వ వచనం. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు, వారులతో తాళ్ళుతో కడుతున్నారండి పౌలుని. అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధించకుండానే రోమియుడైన మనుషుల్ని కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉన్నదా? డెమోక్రసీ, సామ్రాజ్యవాదం. ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్, ఐఎమ్ ఏ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియన్. నేను ఇండియన్ సిటిజన్, నాకు హక్కు ఉంది. భారతదేశంలో భారతీయుడిగా పుట్టిన వాళ్ళు ఎవరైనా వాడు తమ భావాలతో, తమ వ్యక్తిత్వాన్ని కానీ, సమాజంలో జరుగుతున్న పొరపాట్లు కానీ విప్పి చెప్పొచ్చు. అది మనకు రాజ్యాంగం ఇచ్చిన, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన అధికారం. మనం చెప్తాం, మనం చెప్పుకుంటాం, మనకు వాక్ స్వాతంత్రం ఉంది, చెప్పుకుంటాం. అదే మాట అడుగుతున్నాడు చూడండి. సిటిజన్ ఆఫ్ రోమన్ సిటిజన్ గా ఉన్న పౌలు గారు ఏమంటున్నారు? శిక్ష విధింపకయే రోమియులైన మనుషులను కొరడాలతో కొట్టి మీకు అధికారం ఉన్నదా? మీకు అధికారం ఉందర్రా? నేను రోమియుణ్ణి, నా గురించి వినాలి, మీరు నా వేదన వినాలి, నా ఆర్గ్యుమెంట్ వినాలి. మీరు విన్న తర్వాత నేను చేసింది తప్పో రైట్ అని చట్ట ప్రకారంగా శిక్షించే హక్కు రోమా ప్రభుత్వానికి ఉంది. మీరు చేయలేకపోయారా? మీరు నన్ను ఆలోచించకుండా ముందు కట్టేసి. అపోస్తల కార్యం 25వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఫేస్ట్ అంటున్నాడు, తన సభ వారితో ఆలోచన చేసిన తర్వాత. అంటే చూసారా, ఒక 2-3 జడ్జిలు ఉండి ఒక జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఆలోచిస్తారు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా, మన సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, 2-3 కూర్చొని ఆలోచిస్తారు. అలాగా పౌలు గారి గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు, ఈ న్యాయమూర్తులు. ఆలోచించి కైసరు ఎదుట చెప్పుకుందునంటివే, సీజర్ దగ్గర చెప్పుకుంటానంటున్నావేటి? అంటే సుప్రీంకోర్టు అయిపోయిన తర్వాత కూడా, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా, అంటే సర్వోన్నతమైన న్యాయస్థానం మన ఇండియా దేశానికి సుప్రీంకోర్టు వాళ్ళు. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత, నీకు తీర్పు ఇచ్చిన తర్వాత ఎవరితో చెప్పుకుంటానంటాడు? ముద్దాయి ప్రెసిడెంట్తో చెప్పుకుంటానంటాడు. ఆయన పెద్దోడు, రాజు భారతదేశానికి. నేను అతనితో చెప్పుకుంటాను అంటే ఉరిశిక్ష వేయబడిన ఖైదీ లేదా ఏ నేరస్తుడైనా అక్కడికి వచ్చిన తర్వాత నేను ఇండియన్ ప్రెసిడెంట్తో మాట్లాడతానంటే ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ లా అతనికి అధికారం ఇస్తుంది. అయితే చెప్పుకో. పౌలు గారు కూడా అదే మాట్లాడుతున్నారు చూడండి. నువ్వు కైసరు ఎదుట, రోమా చక్రవర్తి, సీజర్ చక్రవర్తి అంటారు. సీజర్, కైసర్ అంటే సీజర్ చక్రవర్తి దగ్గర చెప్పుకొందునంటివే కైసరు యొద్దకే పో. అంటే దేవుని జ్ఞానాన్ని ఉన్నట్టుగా చెప్పే మొదటి శతాబ్దపు ప్రసంగికుడు, విప్లవకర్త, నాయకుడైన పౌలు గారు కూడా ఆ రోజున్న రోమా ప్రభుత్వపు అధికారునికి చెప్పటానికి వెళ్ళాడే. ఈరోజు క్రైస్తవ హక్కుల గురించి ఒరే డర్టీ ఫెలో, ఒరే నాన్సెన్స్ ఎవడో మాట్లాడుతున్నాడట. క్రైస్తవ హక్కుల గురించి మనం మాట్లాడకూడదా? రేపు అధికారానికి రాబోతున్న పార్టీలన్నింటినీ నిలబెట్టి కడగబోతున్నాం. మా హక్కుల కోసం మేము అడుగుతున్నాం. మీ ఓట్ల కోసం మా దగ్గరికి వచ్చారు. మాకు అన్యాయం జరిగినప్పుడు మేము న్యాయం కోసం మీ దగ్గరికి వస్తాం. దిస్ ఇస్ బైబుల్. ఈరోజు ప్రపంచంలో ఉన్న కాన్స్టిట్యూషన్స్ ఒకవేళ లిఖింపబడ్డాయి అంటే 7-8 దేశాలు తీసుకున్నారు అంబేద్కర్ గారు కూర్చున్నప్పుడు. అవన్నీ చూసి రాసిందే ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంతకంటే పెద్దదేముందో తెలుసా? యూనివర్సల్ కాన్స్టిట్యూషన్, దట్ ఈజ్ బైబుల్.
దట్ ఈస్ బైబిల్. ప్రతి వారు ప్రతి కాన్స్టిట్యూషన్కి ఎలా తల ఒగ్గి దేశానికి తల దించుకొని ఉంటాడో, క్రైస్తవుడు కూడా తనకు అన్యాయం జరిగినప్పుడు అక్కడికి వెళ్తాడు. మనకు హక్కుల కోసం దేవుణ్ణి అడగాలి కానండి. ఒక డట్టి ఫెలో ఉంటాడు, డట్టి వాడు. బైబిల్ తెలియకుండా మాట్లాడకండిరా, మీకు బైబిల్ తెలియదురా. చాలామంది అండి మన హక్కుల కోసం మనం వెళ్ళొద్దా? ప్రభుత్వంలో చక్రం తిప్పేవాళ్ళు, పాలనలో చక్రం తిప్పే అధికార నాయకులు లాంటి వాళ్ళు ఏ పదవుల్లో ఉండరు. ఎవరైనా వాళ్ళని అడిగే అడుగు ముందుకెయ్యాలి. దే ఆర్ నాట్ ఎలక్టెడ్ పీపుల్. వాళ్ళు చిన్నవాళ్ళు కారు, ప్రభుత్వానికే చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళు. మనం అనుకున్నది జరుగుతుంది, మనం అనుకున్న వాళ్ళే అవుతున్నారు, మనం అనుకున్న వాళ్ళే నాయకత్వానికి వస్తారు. వాళ్ళ నాయకత్వానికి వస్తే నా పిల్లలు, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు కాపాడబడతారు. ప్రార్థించండి.